లైవ్‌లో అంటే లైవ్ అయిపోయింది. లిటరల్‌గా లైవ్‌లో సంజన గారు షేక్ ఆడిస్తున్నారు. అంటే చుక్కలు చూపించేస్తున్నారు. చుక్కలే థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! పిల్లలు వణికిపోతున్నారు. మాస్క్ మ్యాన్ కూడా వణుకుతున్నాడు లోపల. గానీ బయట చెప్పట్లేదు. అది వేరే పంచాయతీ. బట్ సంజన గారు చెప్తున్నాను కదా! మనం ఒకటి అనుకుంటాం ఒకటి చేస్తారు. ఆమె చెప్తుందంతా మనం నిజం అనుకున్నాం అనుకోండి కొండ నిర్వప్పలం అయిపోతున్నాం. బట్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు చూసారా? దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. ఇదొక హైలైట్ సెగ్మెంటు. ఎలాగ పిల్లల్ని అల్లాడిస్తున్నారు అనేది. ఇంకోటి మాస్క్ మ్యాను డప్పు 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 అలా డప్పు కొడుతూనే ఉన్నాడు స్వామి. ఆ డప్పుకు అంతు లేదు. ఎక్కువ రివ్యూలు చూసి వచ్చినట్టున్నాడు. ఫుటేజ్ కోసం అని చెప్పిన ఒకటే కాన్వర్జేషను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అదే కాన్వర్జేషన్. సావగొట్టుడు. ఆ సెల్ఫ్ ఎలివేషన్లు, ఆ డప్పు, అబ్బా! అంటే ఎలాగ కన్వే చేద్దాం అనుకుంటున్నాడంటే ప్రజలకి, ఆడియన్స్కి కన్వే చేయడానికి కోసం రుద్దుతున్నాడు అలాగా. ఎలాగంటే మీరు గుడ్డు దొంగతనం చేయడం స్ట్రోకు, కానీ నేను థమ్సప్ దొంగతనం చేయడం మాస్టర్ స్ట్రోకు అని చెప్పి ఆడియన్స్కి కన్వే చేయడం ట్రై చేస్తాడు. అది ఏ మాస్టర్ స్ట్రోక్ కాదు స్వామి. అది జస్ట్ కాపీ పేస్ట్ చేసిన వ్యవహారం అది. అందులో ఎటువంటి షాకు గురవ్వలేదు, ఎటువంటి సర్ప్రైజ్కి గురవ్వలేదు. మీరు బయటికి ఫుటేజ్కి వచ్చిన తర్వాత మీరు షాకు గురవుతారు. కానీ మనోడు దాన్ని ఏదో చేశాను అని చెప్పుకోవడం కోసం ఆ బిల్డప్లు, ఎస్పెషల్లీ సంజన గారి దగ్గరే మీరు గుడ్డు దొబ్బారు, బట్ మీకే వేసారు చూసారా మాస్టర్ స్ట్రోక్. వాళ్ళు ఎవరో కానీ దారుణం అండి అని అలా సెల్ఫ్ డబ్బా 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 మాట్లాడదాం ఈ పెద్ద మనిషి గురించి కూడా. ఈయన కూడా లైవ్లో ఉన్నాడు. అలాగే డెమాన్ పవను, ప్రియ ఎందుకు ఏడ్చారు, ఏం జరిగింది ఆ వ్యాపారం? నేనేమి క్లిక్ బైట్లో చెప్పను కానీ అక్కడంతా ఏం జరగలే. అయినా డెమోన్ పవన్ ఏడ్చాడు, ఆ పాప ఏడ్చింది. కట్ చేస్తే మనము గొర్రెలు. ఒక గంటలో నీట్గా నవ్వుకుంటున్నారు, వెళ్ళి హ్యాపీగా తినుకుంటున్నారు. ఫసక్ ఎంత సైకోగాడు ఎవరా? ఏడ్చిన తర్వాత ప్యాచప్ అవ్వకూడదా, మాట్లాడుకోవద్దంటే నేను సైకోగాడిని. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం జరిగి ఒకది ఏదైనా అయినప్పుడు ఆ ఎనిమిటీ అట్లీస్ట్ ఒక్క రోజైనా మెయింటైన్ చేయాలా? అస్సలు మెయింటైన్ చేయట్లే. సో ఇవి మెయిన్ హైలైట్లు. అండ్ మాస్ మ్యాన్ అని ఫుడ్ తిండి అంటున్నాడు. నేను ఓన్లీ ఫ్రూట్లు తిని బతికేస్తాను అంటాడు. ఆయన ఫుటేజ్ కోసం అదంతా ట్రయింగ్ నాకు అర్థమైంది. నేనేం చెప్తున్నా అంటే మాస్ మ్యాన్ ఒక లాజిక్ మిస్ అయిపోయాడు. శుక్రవారం ఎంత కంటెంట్ ఇచ్చినా అది రాదన్నయ్య ఎపిసోడ్లోని. అది శనివారం ఎపిసోడ్లో ఆ నాగార్జున గారు జస్ట్ ఒక 2-3 నిమిషాలు చూపిస్తే అందులో కూడా మీ కంటెంట్ చూపించరు, స్పాన్సరల్ టాస్కులు చూపిస్తారు. మీరంత కష్టపడే రక్తం చెందిస్తున్నారు కంటెంట్ ఇవ్వడం కోసం. మీరు ఏదో చాలా హట్ అయిపోయారు. నేను ఫుడ్ తిన్ను, మాట అంటే మాటే మాస్క్ మ్యాను, బర్నీ వండిన ఫుడ్ తిన్ను, స్టేజ్ మీద చూపిస్తా, శనివారమే చూపిస్తా, తనుజ వండిన నేను తిన్ను, ఫ్రూట్లు తిని బతికితే లేదా చచ్చిపోతా, లేకపోతే సావు కోసమే వచ్చానా, లేదా చచ్చిపోవడం కోసం వచ్చాను, నేను సావునని కాంట్రడిక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు తిన్నంటున్నారు కదా, ఆ కంటెంట్ రాదు బ్రో, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ మీరు తెలుసుకుంటారులేండి. సో ఇది ఇంపార్టెంట్ అంశాలు ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. మేరా నామ్ పవన్ హే, వెల్కమ్ టు మై రివ్యూస్. వీడియో తెలుసు కదా, లైక్ చేయండి, లేకపోతే ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్లు మాత్రం ఈరోజు అనే కదా ప్రతి దగ్గర మీరు ఒపీనియన్ గట్టిగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను కూడా దానికి రెస్పాన్స్ ఇస్తున్నాను. ఒకవేళ నాది మిస్టేక్ అయినా కూడా నేను ఒప్పుకుంటున్నాను. సో కామెంట్ చేయండి, మొదలు పెడదాం. టైము ఎంతైందో చూస్తున్నా. అబ్బో 3:30 అయింది, 4:30కి వచ్చేస్తుంది. మ్యాక్స్ 20 నిమిషాల్లో లాగిన్ చేస్తా. ఎందుకంటే ఒకటే 3-4 కాన్వర్జేషన్లు నడిచాయి. టాపిక్ ఒకటే, సోల్ ఒకటే, దాన్ని అలా రిపీట్ తిప్పుతాను. నాకు టైం బొక్క యాక్చువల్గా. 4 గంటల ఫుటేజ్ గట్టి కొడితే 20 నిమిషాలు కూడా ఉండదు. కానీ మనం 4 గంటల ఫుటేజ్ చూడాలి, అలా తెలియదు కదా. రిపీట్ ముఖ్యంగా మాస్ మ్యాన్ అయ్యా, దండం ఆయనకి. ఆయన వల్ల ఈ మిడ్ నైట్ రివ్యూలు చేసే వాళ్ళకి, ఈ లైవ్ రివ్యూలు చేసే వాళ్ళకి నరకం చూపిస్తున్నాడు. చెప్పింది చెప్పి మేమా లైవ్ కంప్లీట్గా చూడలేం కాబట్టి రికార్డింగ్ పెట్టి వెళ్తాం. ఆఫీస్ వర్క్ చేసుకోవడమో, లేకపోతే మెయిన్ ఎపిసోడ్లో రివ్యూలో, లేకపోతే పంచాయతీ వచ్చి చూసినాడు మనకు తెలియదు ఏముంటుందిరా అని చెప్పి. చూస్తే మనోడే కనబడతాడు. సరే ఏముందరా అని చెప్తే ఒక అంశాన్ని పట్టుకొచ్చి అలా అమ్మమ్మ. ఓకే, సో ఇది ఎక్కడ మన మిడ్ నైట్ ఈ రివ్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చెప్తున్నా. మెయిన్ ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు ఏమి ఎపిసోడ్ చూడలేని వాళ్ళకి నేను కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నా. సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, ఆమె స్కిట్ చేయమని అందులో ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి అవార్డులుగా థమ్స్అప్లు ఇస్తూ అంటారు. సో పిల్లలందరూ కలిపి స్కిట్ చేస్తారు, బాగా చేశారు. స్కిట్ అయిపోయిన తర్వాత అందరూ ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు.
అవార్డులు కూడా ప్రకటిస్తారు. పెద్ద 3 పెద్ద థమ్సప్లు వీళ్ళకి, చిన్న థమ్సప్లు వీళ్ళకి అని చెప్పి. పిల్లలు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఇవన్నీ మీకు ఇవ్వాలంటే ఒక కండిషన్ అని చెప్తారు. అక్కడ వాళ్ళకి గుండె తరుక్కుమనిపోద్ది. ఏందిరా అంటే, మార్నింగ్ ఒక థమ్సప్ దొబ్బేశారు కదా, అది ఇస్తే అప్పుడు ఈ థమ్సప్లు ఇస్తాను అంటది అక్క. ఇది చాలామంది హట్ అయ్యారు. అక్కడ ఆపేశారు కదా, మెయిన్ ఎపిసోడ్లో అక్కడ ఆపేశారు. సో యాక్చువల్గా ఏం జరుగుద్ది అంటే, వాళ్ళు చాలామంది హట్ అవుతారు, క్వశ్చన్ చేస్తారు. మరి అక్క మాత్రం చెప్పాను కదా, 14 మంది కాదు 140 మంది అక్క ఎదురుగా మాట్లాడినా కూడా అక్క నవ్వుతూ మాట్లాడుతుంది. మీరేం చేయలేరు సార్, అంతే. బిగ్ బాస్నే ఈసారి సంజన గారు ఆడిస్తున్నారు అనిపించింది. మీరు అనుకోవచ్చు ఇంత డబ్బా కొడుతున్నానంటే, ఎంత డబ్బా కొట్టినా పర్లే, ఎందుకు డబ్బా కొడుతున్నానరా అంటే, మీరు ఈ 5 రోజులు సంజన గారి ఫుటేజ్ను తీసి చూడండి బిగ్ బాస్ సీజన్ 9, మీకు మ్యాటర్ అర్థమైపోద్ది. సో అక్కడ ఉన్నదే నేను చెప్తున్నా, అప్రిషియేట్ చేయాలి. పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాంటెక్స్ట్. ఆమె ఏం చెప్తారంటే, యాక్చువల్గా ముందు విషయాలు ముందువి, ఇప్పుడువి. నేను కెప్టెన్ అయ్యాను. కెప్టెన్ అయిన తర్వాత నేను మంచిగా మీ అందరికీ రకరకాల ఫుడ్లు పెడదాం అనుకున్నాను. నా చేత్తోనే మీకు తినిపిద్దాం అనుకున్నాను. కాఫీలు కానీ, టీలు కానీ అబ్బో అనుకున్నాను. తర్వాత ఎప్పుడైతే మధ్యాహ్నం మన మాస్క్ అన్నయ్య వంట వండుకొని తన వంట తనే తింటున్నప్పుడు బిగ్ బాస్ హెచ్చరించారు కదా, సో అప్పుడు నాకు ఆ ఇంజెక్షన్ నేను తీసుకోలేకపోయాను. సో అలాంటప్పుడు దాన్ని నన్ను అంత బ్లేమ్ చేసినప్పుడు, అంత క్వశ్చన్ చేసినప్పుడు, మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నాం కదా, సడన్గా అక్కకు రూల్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం కదా, మనం బిగ్ బాస్కి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. సో అలాంటప్పుడు బిగ్ బాస్ నా వస్తువులు ఓన్లీ ఇద్దరికే వాడుకోమన్నారు, ఫుడ్ ఐటమ్స్. అలాంటిది నా థమ్సప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు అది నాకు బ్లేమ్ కదా. సో అందుకే ఆ థమ్సప్ ఇస్తే ఇవి ఇచ్చేస్తాను. అండ్ కండిషన్ నేను ఏమనుకున్నాను అంటే, మీరు స్కిట్ చేస్తూ నవ్వుతూ ఎక్స్ప్రెస్ చేసి చెప్పేస్తారనుకున్నాను, చెప్పలేదు. ఒకవేళ అది ఇచ్చేస్తే, ఎవడైతే కొట్టేశారో థమ్సప్ ఇచ్చేస్తే నా ఫుడ్ ఐటమ్స్ నేను ఇద్దరికి వాడుకోవచ్చు అన్నాను కదా, శ్రీజ మనీషు. వీళ్ళిద్దరికీ నేను 100 థమ్సప్లైనా ఇవ్వచ్చు కదా. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మ్యాథ్స్. వాళ్ళు ఎంతమందికైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు కదా, అది రూల్ బ్రేకింగ్ కాదు కదా. సో నేను ఆ కాన్సెప్ట్లో వచ్చాను. సో దట్ నేను అప్పుడు ఈ 7-8 థమ్సప్లు వీళ్ళిద్దరికి ఇస్తాను, వీళ్ళు మీ అందరికి ఇస్తారు, నేను అలా అనుకున్నాను. సో ఆ థమ్సప్ ఇవ్వండి అంటారు. పోయింది థమ్సప్. ఎవడైనా ఎందుకు ఇస్తాడు, వీళ్ళేమో అంత కష్టపడి థమ్సప్ కోసం చేశారు కాదు, ఇంత ఎమోషనల్గా డ్యామేజ్ చేశారని చెప్పి అందరూ హట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఎందుకు అంత మీకు స్పెసిఫిక్గా సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే, దీని మీద కథ అంతా నడుస్తుంది మన మిడ్ నైట్ ముచ్చట. అందుకు మీకు సీన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాను. ఇందులో సంజన గారు రైటా రాంగా నేనేమన్ను, కరెక్ట్గా చూస్తే రాంగే. కానీ ఆమె ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల గొడవలు వస్తున్నాయి. ఆ గొడవల వల్ల ఎవడు ట్రూ నేచర్ ఏంటో తెలుస్తుంది. అది హైలైట్, నాకు అది నచ్చుతుంది. మీకు అర్థమైంది కదా. ఓకే, సో పిల్లలు వెళ్ళిపోయారు అందరూ డిస్పర్స్. సంజన గారు, ఓ గాడ్ నేనేం చేయాలి, బిగ్ బాస్ రూల్ అయితే ఉంది, ఆ రూల్ అయితే నేను ఫాలో అవ్వాలి కదా. అక్కకి సడన్గా బిగ్ బాస్ రూల్ గుర్తొచ్చింది. ఎప్పుడు కెప్టెన్ అయ్యాక నో, వార్నింగ్ వచ్చాక నో, అక్క కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఇదంతా చేస్తుంది. ఇది నాకు అర్థమైంది. మీకేం అర్థమైపోయిందో చెప్పండి. సంజన మాట్లాడుతుంది అన్నమాట పిల్లల్ని, ఎవరిని, ఓనర్ పిల్లల్ని పిలిచి, శ్రీజ పిల్ల, ప్రియా పిల్ల, మాస్క్ అన్య అండ్ పవన్ కళ్యాణ్ అన్నీ వచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత మనీష్ అన్నీ వస్తాడు. డిమాండ్ పవన్ ఎక్కడ బాత్రూంలో ఉన్నట్టున్నాడు. ఏం చెప్తుందంటే, యాక్చువల్గా నేను స్కిట్లో మీరు నవ్వి నిజం చెప్పేస్తారు అనుకున్నా. బిగ్ బాస్ రూల్ ప్రకారం నేను ఓన్లీ 2 పర్సన్స్కి ఇవ్వాలి. సో అది రూల్కి అగేన్స్ట్ కదా. ఇన్ కేస్ నువ్వు ఆర్ మనీష్, నువ్వు ఇన్ ద సెన్స్ శ్రీజ, వేరే వాళ్ళకి ఇచ్చినా నాట్ ఏ ప్రాబ్లం కదా. బట్ నేను అలా ఇవ్వలేను కదా. మనం పెట్టుకునే రూల్ వేరు, బిగ్ బాస్ రూల్ వేరు కదరా. సో నేనేమనుకున్నానంటే, మీ 2 పర్సన్స్కి ఇచ్చి మీ ద్వారా ఇప్పిద్దాం అనుకున్నా. పిల్లలు మళ్ళీ హట్ అవుతారు. ఎందుకురా అంటే, ఇదంతా కంటెంట్ కోసమే. యాక్చువల్ కాన్సెప్ట్ అది కాదు. ఆమెకు ఫస్ట్ ఒక థమ్సప్ కొట్టేశారు. ఆమెకి ఎప్పుడైనా చూడండి, ఎవరైనా బ్యాక్ స్టాప్ చేస్తే గట్టిగా గుర్తుంచుకుంటారు. మీరు ఏ విషయంలో గుర్తుంచుకొని అందరిది ఆ 8 డిజిట్ అని చెప్పి ఒకళ్ళు మైనస్ చేసిన సుమన్ శెట్టి గారిని కూడా గుర్తుంచుకున్నారు. ఫ్లోరా సైన్ మీద కానీ రివెంజ్ ఇంకా కంటిన్యూ జరుగుతుంది. ఎవరైతే వద్దన్నారో లోపలికి తెచ్చారు, అవన్నీ గుర్తుంచుకుంటారు. సో అక్కకి అదొకటి కాలింది. ఇంకోటి కంటెంట్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంది. సో నెక్స్ట్ ఏం జరుగుద్దంటే, మాస్క్ మ్యాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఎందుకు లయబిలిటీ తీసుకోవాలి, ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి కదా అని చెప్పి వాళ్ళు థింక్ చేస్తున్నారు అని చెప్పి మాస్క్ మ్యాన్ శ్రీజ మనీష్ గురించి మాట్లాడతారు. మీరు బాగానే సేఫ్ అయిపోతున్నారు, మీకున్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేద్దామని. అక్కడ లైబుల్ ఆల్ అవుతున్నారు కదా, ఒకవేళ బొక్క పడితే ఆళ్ళకి అవుతుంది. కంటే నో అలా ఏం అవ్వదు అని నేను ముందే చెప్పేస్తున్నా.
బిగ్ బాస్ క్లియర్గా లెటర్లో నన్ను వద్దన్నారు, వాళ్ళని వద్దని అనలేదు అని చెప్పి చెప్తుంది అక్క. నేను ఎందుకు ఇప్పుడు సంజన గారు ఏమంటారంటే, నేను ఎందుకు భయపడుతున్నా అంటే ఇందాక మీరు కుక్ చేసినప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. సో ఐ డోంట్ వాంట్ టు డూ అనదర్ మిస్టేక్. నేను మళ్ళీ ఇంకో మిస్టేక్ చేయదలుచుకోలేదు. అక్కే మాట్లాడుతుంది మిస్టేక్ల గురించి. మిస్టేక్లు చేయడంలో అక్క ఆరితేరిపోయి ఉందని లోపల ఇన్నర్ ఫీలింగ్ మాస్క్ మీద ఇంకో ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పిన, ఇందాక హైలైట్స్లో చెప్పడం మర్చిపోయింది స్టార్టింగ్లో. మనోడు యూనిక్గా ఒక స్టాండ్ అవుట్ అవుదాం అని చెప్పి మాస్క్ గీసుకో అని చెప్పి ఒక కాన్సెప్ట్లో వచ్చాడు. మనోడు స్టాండ్ అవుతాడు అనే టైంలో మనోడు స్టాండ్ అవుట్ అవ్వకుండా సడన్ సర్ప్రైజ్లో సంజన గారు వచ్చి ఆమె స్టాండ్ అవుట్ అయిపోతున్నారు. చూసారా, ప్రతి అంశంలోని స్టాండ్ అవుట్ అయిపోయారు. బిగ్ బాస్ పిలిచి పవర్ ఇచ్చారు, ఆమె కెప్టెన్ అయిపోయేసరికి ఏంటిరా నేను అవ్వాల్సింది ఇంకొకరు అవుతున్నారు అని చెప్పి అది ఒకటి లోపల రగిలిపోతుంది అన్నికి. సో అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. కొంతమంది విజిలేస్తే నచ్చట్లేదు అంటారు, సారీ, అది మనకు ఫ్లోలో వచ్చేస్తుంది. ఓకే, సో సంజన గారు అంటారు అదే. సో శ్రీజ అంటది అదేదో మీరు మాకు స్కిట్ ముందే చెప్పొచ్చు కదా, ఎక్సలెంట్ పాయింట్, గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు ఎందుకు ఆమెతో లాజిక్లు మాట్లాడుతున్నారా అనిపించింది నాకు. ఆమె కంటెంట్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయింది. దీనికి అక్క ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, బుర్ర పాడైపోతుంది మీకు. సస్పెండ్ బిల్డ్ చేద్దామని, సస్పెన్స్ బిల్డ్ చేద్దామని అంట. తర్వాత శ్రీజ పీక్చది అలా ఏం కాదు, మీరు కరెక్ట్గా చెప్పట్లేదు, ఇప్పుడు కూడా మీరు కాంట్రడిక్ట్ పాయింట్లు చెప్తున్నారు. మీరు ఏదైతే అనుకున్నారో మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పవసరం లేదు, నాకు మనిషికి ముందు చెప్తే ఏంటి వెనక చెప్తే ఏంటి, స్కిట్ ముందు ఎందుకు నాకు చెప్పలేదు అంటే ఆమె ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇంకో ఆన్సర్ ఏంటో తెలుసా, అరే నువ్వు ఆర్టిస్ట్ కాదు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఏం చెప్తున్నానంటే మేము ఇప్పుడు ఏదైనా సీన్ ప్రిపేర్ అయినప్పుడు ఒక కామెడీ చేయాలనుకోండి, ఫోన్ కూడా పక్కన పెట్టేసి ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆహాహా హుహు అని చెప్పి నవ్వుకుంటాం, సో దట్ అందులో లీనమైపోతాం. సో అందుకని చెప్పి మీకు ముందు చెప్పలేదు, ఎందుకంటే మీకు చెప్తే మీరు ఆ సీన్లోకి వెళ్ళరు కదా అని చెప్పి. ఎన్న తలైవా ఏమన్నా కవర్ డ్రైవ్ అది. శ్రీజ కన్విన్స్ అవ్వలేదు, నేను కన్విన్స్ అవ్వలేదు. శ్రీజ స్టిల్ యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. ఇప్పుడు స్కిట్ అంతా అయ్యాక ఓన్లీ 2%కి ఇవ్వాలంటే రాంగ్ కదా అంటే, రాంగే, మీరు మళ్ళీ అయిపోయారు అంతే. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనీష్ వస్తాడు, మనీష్ వచ్చి మనీష్ గారు చెప్పండి మీరేం చేస్తారు నా పొజిషన్లో ఉంటే, అన్నీ ఆక్స్ఫోర్డ్ కదా మాట్లాడతాడు. ఇఫ్ ఐ వేర్ యూ, నేను ఇద్దరికీ ఇవ్వను, కెప్టెన్గా నా స్టాండ్ నేను తీసుకుంటా, సో కెప్టెన్గా ఇప్పుడు మీరు మీ స్టాండ్ తీసుకోండి అని మనీష్ అని చెప్తాడు పాష్గా. అయిపోయింది అది. తర్వాత ఇంకో స్క్రీన్ ప్లేలో ఏం నడుస్తుంది అంటే ఇంకో ఘట్టం ఏంటంటే ఈ సీన్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు చెప్పాలి. ఫ్లోరా గారికి ఈ 6 పెద్ద మనుషులు, ఈ 6 ఓనర్లు యాజ్ ఎ కాంప్లిమెంట్గా ఆమె చేసిన వర్క్కో దేనికో చేసిన పర్ఫార్మెన్స్కో కర్రీ ఇద్దామని ఫిక్స్ అయ్యారంట, ఇస్తున్నారంట. ఇప్పుడు సంజన అక్కకి కర్రీ ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకురా అంటే అది రూల్స్కి విరుద్ధం అంట. ఎందుకు సంజన అక్క గారికి సడన్గా రూల్స్ గుర్తొచ్చాయంటే ఆమె ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్. మనము ఇంతకుముందు నేను చేసింది బిగ్ బాస్ ఏమనలేదు, బట్ ఇప్పుడు బిగ్ బాసే నన్ను కిందాక అన్నాడు కాబట్టి నేను రూల్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, సో మీరు కర్రీలు ఇవ్వకూడదు అంటది. వీళ్ళేమంటారంటే అది మీ ముందు మీరే మాట్లాడాలి రూళ్ళు బొక్క గురించి, ఫస్ట్ అది వద్దు అని చెప్పి ఆమె గుడ్డు గురించి షాంపూ గురించి ఆమె రూల్ బ్రేక్ చేసినవన్నీ చెప్పి మేము మానిటర్లమే, మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం ఆమెకి ఇవ్వాలని చెప్పి, మీరెవరు చెప్పడానికి, మీరు జస్ట్ ఒక టెంపరీ ఓనరే, ఈ వారమే కెప్టెనే అంటే ఆమె చెప్తే తిన తర్వాత వీళ్ళకి బుర్ర పని చేయట్లేదు వీళ్ళ పిల్లలకి. అయ్యా మీరు కూడా టెంపరీ ఓనర్లే, మీరు ఎన్ని వారాలు ఉంటారో తెలియదు, పోనీ ఆ ఒక వారం ఓనర్కి ఈక్వల్ అయిపోయింది కదా హైరార్కీ. దాని అన్నిటికంటే మెయిన్ ఆమె కెప్టెన్ అన్నిటి టాప్లో ఉంటాడు. మీరు మానిటర్ అయినా కూడా మానిటర్లు కూడా కెప్టెన్ కిందే ఉండాలి. అందుకే కదా బిగ్ బాస్ మన మాస్క్ అన్నయ్య ఓన్గా ఫుడ్ తిన్నప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. మానిటర్కి వార్నింగ్ ఇచ్చాడా, కెప్టెన్కి వార్నింగ్ ఇచ్చాడా? కెప్టెన్ ఆఫ్ ద హౌస్ అని అంటారు కదా. వీళ్ళకి ఆ లాజిక్ తెలుసో తెలియకో మరి అలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అక్క కూడా దాని లాజిక్ చెప్తే అయినా కూడా వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే ఆమె చేసిన పాత మిస్టేక్లు గుర్తు చేస్తారు తప్ప కెప్టెనే మొత్తం అంతా లీడ్ చేస్తారు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. లగేజీలు తీసుకురమ్మన్నాం, పర్సనల్ థింగ్స్ చేయించమన్నాం, అది రాంగ్. కానీ మానిటర్ని మానిటర్ చేయడం కూడా కెప్టెన్ డ్యూటీయే. ఇది ఆ లాజిక్ మర్చిపోయి కోరేస్తూ ఉంటారు. ఈమె ఇవ్వద్దని చెప్తుంది. ఇది మీకు కాంటెక్స్ట్ సీన్ బిల్డ్ చేసి చెప్తున్నాను అంతే. సో ఇమాన్యుల్ ఫ్లోరా గారితో ఏం మాట్లాడతారంటే, ఇమాన్యుల్ ఫ్లోరా మన బర్నీ అన్నయ్య ఇంకెవరు ఉంటారు. సో ఇమాన్యుల్ ఏమంటాడంటే ఫ్లోరాకి, మీరు అలా బయటికి ఎందుకు వచ్చేసారు, మీకు ఈ మ్యాటర్ తెలియదు కదా, మెయిన్ ఎపిసోడ్లో కావాలని వేయలేదు. నాకు అప్పుడు అర్థమైంది బిగ్ బాస్కి సంజన గారిని ఈ విషయంలో నెగిటివ్ చేయడం ఇష్టం లేదని చెప్పి. బట్ నేను మాత్రం ఊరుకొని ఉన్నది మాత్రం చెప్పేస్తాను. అక్కడ స్కిట్ చేసినప్పుడు
ఫ్లోరా గారిని వద్దని చెప్తే సంజన మీరు ఇంట్లో ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి, ఆ ఇంట్లో ఉండండి అని చెప్పి చాలా ఇన్సల్ట్గా మాట్లాడతారు. హౌస్ అంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా అక్క ఇలానే మాట్లాడుతుంది. అది అస్సలు నాకు నచ్చలేదు, చాలా రూడ్గా హార్ష్గా అనిపించింది. సో అక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫ్లోరా సీన్ చేయలేదు, వెళ్ళిపోయి అవుట్ హౌస్లో ఉంటుంది. అందుకు ఇమాన్యుల్ అడుగుతుంది అనమాట. దీని ప్రీ రిక్వెస్ట్ మీకు చెప్తున్నా ఇమాన్యుల్ ఎందుకు ఇలా అడిగాడు అని. సో మళ్ళీ చెప్తున్నా, ఇమాన్యుల్ అడుగుతాడు ఫ్లోరాకి, మీరు అలా బయటికి ఎందుకు వచ్చేసారు అంటే బర్నీ గారు మధ్యలో అంటారు, ఆమె ఏమైనా చిన్న పర్సనా, ఎన్ని సినిమాలు చేశారు హీరోయిన్ల కింద, మూవీలు ఎన్ని చేశారంటే ఫ్లోరా నేను ఆ లెవెల్ వరకు డిస్కషన్ వెళ్ళాలని నాకు లేదు, బికాస్ అది వేరేలా వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్లో అందరూ ఈక్వల్. నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే సరే ఆ టైంలో నేను అక్కడ ఉండకూడదు, ఏ హౌస్ అయితే ఏంటి ఆమె కెప్టెన్ కదా, సో ఇక్కడికి వచ్చేసా, ఇది కూడా హౌసే కదా. సూపర్ అండ్ వెరీ మెచ్యూర్డ్ స్టేట్మెంట్ నాకు బాగా అనిపించింది విషయంలో. ఫ్లోరా గారు ఆ సిచ్యువేషన్ని అంత నీట్గా హ్యాండిల్ చేసే విధానం మీకేమనిపించిందో చెప్పండి. ఇమాన్యుల్ ఇప్పుడు చెప్తాడు, నాకేం చెప్పారో తెలుసా మార్నింగ్ అంటే సంజన అక్క ఇమాన్యుల్ వీళ్ళు అవును మర్చిపోయిన ఎంతమందికి వీళ్ళు కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్లో అనిపించిందో చెప్పండి. నాకైతే స్క్రీన్ మీద వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇమాన్యుల్ ఎక్స్ప్రెషన్ కానీ ఆమె చెప్పే డైలాగులు కానీ హిలేరియస్గా అనిపిస్తుంది అన్నమాట, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, న్యాచురల్గా పేలుతున్నాయి. ఇప్పుడు కూడా నేను చాలా విషయాల్లో నవ్వుకున్నా, అంటే అది నాకు చెప్పడానికి రివ్యూ ఇవ్వడానికి అవ్వదు కానీ వాళ్ళ ప్రెజెన్స్ యాక్షన్కి రియాక్షన్ బాగుంది, వాళ్ళు కాంప్లిమెంట్ చేసుకున్న విధానం మంచి ఫన్ వస్తుంది. నాకు మీకు వస్తుందో లేదు చెప్పండి, లేకపోతే ఓవర్గా నేనే ఫీల్ అవుతున్నాను. సో ఇమాన్యుల్ నాకేం చెప్పారు తెలుసా మార్నింగ్, నీ స్కిట్లో ఆమెని పెట్టకన్నారు. ఈ ఇమాన్యుల్ చేసే స్కిట్లో ఫ్లోరాని పెట్టొద్దని, ఎందుకంటే ఆమెకు పడట్లేదు, ఆమె అంటే ఈమెకు కూడా పడట్లేదు, కోల్డ్ వార్ నడుస్తుంది. నేను అప్పుడు ఇమాన్యుల్ అన్నా నేను పెట్టక్కర్లా, ఆమెకి తెలిగే రాదు, ఆమె ఉండదన్నా అని చెప్పాడంట. అలా అయితే ఆమె అక్కడ కూడా ఉండకూడదు అన్నదంట, అంటే స్కిట్లో లేనప్పుడు హౌస్లో కూడా ఉండకూడదు అన్నదంట. అప్పుడు నేనన్నా నేను ఎందుకు ఆ మాట చెప్తా, నేను చెప్పకూడదు కదా, నువ్వే చెప్పు అన్నాడంట. అప్పుడైతే నేనే చెప్పుకుంటా అని అన్నది, అయితే చెప్పుకో అన్నా అని ఈ మొత్తం కాంటెక్స్ట్ అంతా చెప్తున్నాడు. సో ముందు నుంచి అక్క పగబట్టేసింది, ఫ్లోరాని నువ్వు స్కిట్లో పెట్టక, ఒకవేళ స్కిట్లో లేనప్పుడు అసలు హౌస్లోనే ఉండదని చెప్పి కాంటెక్స్ట్ సెట్ చేసిందండి. బర్నీ గారు ఏం చెప్తారంటే మరీ అంత చేయకూడదు అబ్బా అని చెప్పి బర్నీ గారు అంటారు. తర్వాత మళ్ళీ డిస్కషన్ అక్కడికి వెళ్తే స్క్రీన్ ప్లే సంజన వర్సెస్ ప్రియా, మాస్ మ్యాన్, మనీష్, శ్రీజ. ఇందాక చెప్పాను కదా ఇక్కడ వీళ్ళందరూ ఈ డిస్కషన్ వాళ్ళందరికీ కర్రీ ఫ్లోరా గారికి ఇవ్వాలని ఉంది, సంజన గారు మాత్రం అది ఒప్పుకోవట్లేదు. రీజన్ రూల్స్ బ్రేక్ చేయకూడదు, వీళ్ళు పాత ఎన్ని గుర్తు చేసినా నువ్వు ఎగ్గ తిని దొబ్బావు, అప్పుడు నీకు రూల్ బ్రేక్ చేసిన విషయం తెలియదా, షాంపూ దగ్గర గొడవ చేసావు, మైక్ సరిగ్గా పెట్టుకోలేదు, ఎన్ని రూళ్ళు బ్రేక్ చేసావు, నువ్వు కూడా రూల్ గురించి మాట్లాడతావా, అంటే నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఒకలాగా రూలు, నువ్వు కంటెస్టెంట్ నార్మల్ కెప్టెన్ కాలేనప్పుడు ఒక రూలు, అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఎంత చెప్పినా స్టిల్ ఇది వేరు, నేను ఇప్పుడు కెప్టెన్ని, బిగ్ బాస్ హౌస్లో మనం ఉంటున్నాం, బిగ్ బాస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, సో బిగ్ బాస్కి అగెన్స్ట్గా వెళ్ళకూడదు అని సంజన గారు అదే పాయింట్లో ఫిక్స్ అవుతారు, కానీ వాళ్ళు దొబ్బరు. తర్వాత ప్రియా వస్తుంది. ప్రియా యాజ్ ఏ మానిటర్, కుకింగ్ మానిటర్ కదా, యాజ్ ఏ మానిటర్ ఏమంటుందంటే ఇచ్చేస్తా అంటది. బట్ సంజన మాత్రం యువర్ విష్ బట్ ఐ డోంట్ ఎండోర్స్ బికాస్ బిగ్ బాస్ ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటది. అయిపోయింది. తర్వాత మాస్ మ్యాన్ ప్రియా మరి మీరు ఎగ్గ తిన్నప్పుడు రూల్ బ్రేక్ కాదా అంటే సంజన అప్పుడు బిగ్ బాస్ అంటే స్ట్రిక్ట్గా లేరు అని చెప్పి నవ్వుతుంది, పిల్లలు చచ్చిపోయారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది సంజన అక్క, బర్నీ గారు బయట కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, తర్వాత మాస్క్ అని వస్తాడు. ఇక్కడ చాలా లూపులు తిరుగుతాయి, సింపుల్గా చెప్తా. సంజన గారు బర్నీ గారికి ఏమంటారంటే వాళ్ళందరూ ఏమైనా అంటే మేము మానిటర్స్ మేము చూసుకుంటూ అంటున్నారు, బట్ ఏమైంది ఈరోజు నాకే పడిందిగా, ఇందాక నేను చెప్పాను కదా మీకు అర్థమైంది, మానిటర్లు అయినా ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ అన్నోడు మెయిన్ కదా, కెప్టెనే మానిటర్ల కింద ఉంటారు కదా, ఏమనంటే కుకింగ్ నేను చూసుకుంటా, బాత్రూమ్ నేను చూసుకుంటా, ఫ్లోరింగ్ నేను మానిటర్ అంటున్నారు, కెప్టెన్ అన్నోడికి కదా అధికారం ఉంటుంది అని చెప్పి బర్నీకి చెప్తుంది. సో నేను రూల్ బ్రేక్ చేయకూడదు అని చెప్పి థమ్స్అప్ అడిగా, ఎందుకురా అంటే అక్కడ ఆ విషయంలో కూడా నాకే పడుతుంది కాబట్టి ఆ థమ్స్అప్ ఎవరైతే దొబ్బిస్తారో అది ఇవ్వమని అడిగా. ఇస్తే మనీష్ అండ్ శ్రీజ ద్వారాగా ఇప్పిద్దామనుకున్నా, అంతే తప్ప నా మనసులో ఎటువంటిది ఏమీ లేదు, ఇన్ఫ్యాక్ట్ నాకే అందరికీ ముద్దలు తినిపించాలని ఉంది అని చెప్పి ఇందాక చెప్పిన డైలాగులన్నీ కాపీ పేస్ట్. అది అయిపోయిన తర్వాత ఈ విషయం ముందే చెప్తే వాళ్ళు స్కిట్ సరిగ్గా చేయలేరు కదా అని చెప్పట్లే, ఇది సొల్లు. ఆమె అక్కడ కన్ఫామ్గా యాజ్ ఏ కెప్టెన్గా ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాంది, పిల్లలందరినీ తెప్పించింది, వారికి దొబ్బింది, స్కిట్ చేయించింది, ఆశ కల్పించింది. అలా కల్పించినప్పుడు లిఫ్ట్ కండిషన్లో
ఒకవేళ దొరికిన థమ్స్అప్ దొరుకుతుంది, పోయిన థమ్స్అప్ దొరుకుతుంది, అండ్ అది ఎవరిదో ఎపిసోడ్ దొరుకుతుంది. అప్పుడు అక్క వాళ్ళ మీద పగబెట్టేస్తుంది. అది అవ్వకపోతే ఇలా ఆపు దొబ్బేద్దాం అనుకుంది. హెన్స్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఎల్స్ కండిషన్ పాస్ అయింది, అక్కది ఇంప్లిమెంట్ చేసింది. అంతే. తర్వాత మాస్క్ మ్యాన్ ఎంటర్ అయ్యాడు. దేకో మీరు హీరోయిజం అని చెప్పి సంజన బర్ని. మాస్క్ మ్యాన్ అబ్బా టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇక్కడ పిల్లలు అల్లాడిపోతారు. మీరు ఫస్ట్ నామినేషన్లో ఉండడానికి రీజనే రూల్స్ బ్రేక్ చేసినందుకు. మీకు అది అసలు అర్థమవుతుందా? మీకు ఎగ్ తినాలనిపించింది, తినేశారు. మీరు ఓనర్స్ గురించి థింక్ చేయలేదు, టెనెంట్స్ గురించి థింక్ చేయలేదు. సో అక్కడ మీరు డేర్ చేశారు. బట్ ఇందాక నా ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి బిగ్ బాస్ జస్ట్ అడిగారు మీకు ఓకేనా అని. బట్ అక్కడికి వచ్చేసరికి మీరు డేర్ చేయలేదు. అదే మీ డిఫరెన్స్. కెప్టెన్ ముందు ఒకలా ఉన్నారు, కెప్టెన్ తర్వాత ఒకలా ఉన్నారంటే సంజన గారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తారంటే, అప్పుడు నాకు బిగ్ బాస్ చెప్పలేదు, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పాడు ఓకేనా అంటే దట్ డజంట్ మీన్ ఓకే అని కాదు. ఈ మాత్రం కూడా నీకు తెలియదా, మానిటర్ల కంటే పవర్ నీదే ఉంది, అది చూసుకోవా అన్నట్టు నాకు అనిపించింది, అందుకే నేను ఆ రిస్క్ తీసుకోలేదు అని చెప్తుంది. తర్వాత బర్నీ ఏమో మాస్క్ మ్యాన్కి, మిమ్మల్ని సంజన గారు అడిగారా ఫుడ్ ఎందుకు తినటం లేదు అంటే, మాస్క్ మ్యాన్ అడిగారు, చేసి పెడతా అన్నారు, వండుతా అన్నారు, ఫ్రూట్లు కట్ చేస్తున్నారు, అది ఓకే, బట్ నేనైతే తిన్నాను అని చెప్తాడు. తర్వాత బర్నీకి అర్థం కదన్నమాట. బర్నీ గారు అంటారు, మీరైతే ఆ ఫ్రైడ్ రైస్ తినలేదా అంటే, సంజన గారు మీరు అడగలేదా తినలేదంటే, ఐఎమ్ రియల్లీ సారీ మనీష్ గారు, నాకు ఈ విషయం తెలియదు మీరు తినలేదని, మీరు పాపం మీరే చేసుకొని మీరే తిన్నారనుకున్నా కానీ మీరు తినలేదని నాకు తెలియదంటే, సంజన గారు అంటారు, మీరు ప్లీజ్ అందరూ మీరు అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, అంటే బర్నీను మాస్క్ మ్యాను ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నారు కదా, ప్లీజ్ మీరు తినేయండి అంటే, మాస్క్ మ్యాన్ అది తర్వాత అండి, ముందు పాయింట్కి రండి అన్నట్టు. సంజన ఇది మెయిన్ అండి, నా కెప్టెన్లో మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు, సో ప్లీజ్ తినేయండి అంటే, మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, నేను తిన్ను, నాకు వీళ్ళిద్దరి మీద ఇష్యూలు ఉన్నాయి, సో దానికి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ రైట్ ప్లాట్ఫామ్ వచ్చిన అంటే శనివారం చెప్తా అంటాడు. ఫస్ట్ సంజన అది ఏం చెప్తాడంటే, తనూజ గారు డే 1 ఒక కప్పు రైస్కి చాలా సీన్ చేశారు అందరి ముందు, అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది. ఆ రోజు ఫుడ్లో కొంచెము ఉప్పు తక్కువ ఉన్న, ఫ్రైలా రాకపోయినా బాగానే ఉంది, అయినా కూడా నేను ఆల్మోస్ట్ ఏడిచాను, ఎమోషనల్ అయ్యి తిన్నాను. దాని తర్వాత కూడా బెండకాయ సరిగ్గా ఉడకలేదు. దాని తర్వాత రోజు మార్నింగ్ నేను కెన్ ఐ టాక్ అంటే నో అన్నారు. సో నాకు అసలు నచ్చలేదు, అలా హెసిటేషన్తో పెట్టే ఫుడ్ ఎక్కదు, నేను తినదలుచుకోలేదు అంటే, మరి బర్నీ గారు చేసింది తినండి అంటే, నాకు ఈయనతో కూడా ఈయన ప్రాబ్లం ఉన్నాయంటే, ఏంటి అంటే చెప్పడు, రైట్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు చెప్తా అంటే, అప్పుడు బర్నీ గారు అంటారు, అయ్యో నిజం చెప్తున్నానండి, నాకు ఏమీ లేదు, నేను ఫుల్గా అసలు నా మనసులో ఏమీ లేదు, ఉంటే అప్పటికప్పుడే సార్ట్ అవుట్ చేసుకుంటాను, మీరు ఇప్పుడు ఎనీ టైం అడగండి, నేను ఫుడ్ ప్రిపేర్ చేయడం రెడీ అంటే, థ్యాంక్ యూ అండి, బట్ నాకు వద్దు. అప్పుడు బర్నీ గారు అంటారన్నమాట, మేబీ నిన్న గేమ్ వల్ల మీకు అలా అనిపించుండొచ్చేమో అంటే, అది కూడా ఒక రీజన్ ఉంది, బట్ అదొక రీజనే కాదు అంటే, పవన్ కళ్యాణ్ చేయి పెట్టింది బర్నీ ఫస్ట్ అరుస్తారు కదా, అది మాస్క్ అని హట్ అయ్యాడు, అది రీజన్, అదొక రీజన్ అని ఒప్పుకుంటాడు కానీ వేరే రీజన్లు ఉన్నాయి, గుడ్ రీజన్ మెయిన్ అంతే. గుడ్ రీజన్ దగ్గర మాస్క్ మ్యాన్ని డీప్ చేశారని చెప్పి, అది నాగార్జున దగ్గర అన్నయ్య ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయాడు, సో బట్ అది చెప్పట్లేదు. బట్ బర్నీ గారు మాత్రం, నాకైతే ఏం లేదండి హరీష్ గారు, మీరు ఎప్పుడు అడిగినా పెడతాను ప్లీజ్, మీరు అందుకే నేను మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాను, మీరే చెప్పలేదంటే, నాకు మనసులో ఉన్నప్పుడు నేను 2 ఫేస్డ్గా నేను యాక్ట్ చేయలేనండి అని చెప్పి మాస్క్ మ్యాన్ అంటాడు. నాకు సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోండి శనివారం ఆదివారం, తర్వాత నేను మాట్లాడతాను, తర్వాత మీరు వండితే నేను తింటాను, బట్ అప్పటి వరకు నేను యాక్ట్ చేయలేదు, అందుకే నేను గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు, మీరు చెప్పిన దానికి రిప్లై ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా స్పోర్ట్స్ పర్సన్ని, సో నేను అన్నీ తీసుకుంటాను, విన్ అయినా లూజ్ అయినా, కానీ ఇక్కడ వేరు, అది నేను మాట్లాడతాను, టైం వచ్చినా మాట్లాడతాను, అది కాంటెక్స్ట్ కాదు. సో అందుకే నేను తింటాను అన్నాను, అది వర్కౌట్ అవ్వలేదు, ఓకే ఇప్పుడు ఏం పర్లేదు కదా, నేను డైట్లోనే ఉన్నాను, కావాలంటే ఫ్రూట్లు కట్ చేసుకొని తింటాను, ఓకే అని చెప్పి, ఇదే అన్నీ స్టబన్గా అయిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ నాకు అదే ఇందాక బర్నీ గారితో చెప్తారన్నమాట, అంటే సంజన గారికి చెప్తారు బర్నీ గారి గురించి, నాకు ఆయనతో ఉన్న ఇష్యూలు ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతా, అండ్ మీరు ఈ 3 డేస్లో ఇన్ని రూల్స్ బ్రేక్ చేశారు, ఇప్పుడు ఇలా మాట్లాడకండి, ఇన్ని రూల్స్ బ్రేక్ చేసిన పర్సన్ మీరు నాకు అంటే సంజన గారు కన్విన్స్ చేయడం ట్రై చేస్తే డైలాగులు. సంజన గారు ఏమంటారంటే, ఐ కాంట్ అలౌ యూ టు కుక్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు స్టావ్, నేను నిన్ను వండడానికి పంపించలేను, అలా అని చెప్పి నేను ఆకలితో పస్తుల్లో నేను పెట్టలేను అని చెప్తే, ఇట్స్ ఓకే ఐఎమ్ రెడీ టు డై, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటాడు. తర్వాత నేనేమో చచ్చిపోవడానికి వచ్చానా, మీరేం కంగారు పడకండి, ఫ్రూట్లు తినుకొని ఉంటాను, నేను డైట్లోనే ఉన్నాను, అప్పుడు చూద్దాం ఇది. తర్వాత మాస్క్ మ్యాన్ బర్నీ గారు కన్ఫెషన్ టైంలో మాట్లాడతారు, అక్కడికక్కడ బాగానే మాట్లాడతారు. బర్నీ గారు చెప్తారు, అయ్యా స్వామి నాకు మీ మీద ఏమీ లేదు, మీరు ఎనీ టైం అడగండి నేను వింటా అంటే, ఓకేనండి అంత బాగానే ఉంది, అంతా సెట్ అయ్యాక మాట్లాడతాను, బట్ నేను ఇప్పుడు అలా యాక్ట్ చేయలేను. ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నాడు కదా మళ్ళీ, కానీ తిన్నాను అయితే చెప్పేస్తాడు,
ఓకే. అండ్ ఇంకో మాట అంటాడు, కొంతమంది వినబడ్డాయి నాకు, కొంతమంది నేను ఓన్లీ లేడీస్తోనే సీరియస్ అవుతున్నా అంటున్నారు, అది కూడా మాట్లాడతా గట్టిగా స్టేజ్ మీద, ఎక్కడ టైం వచ్చిందో అక్కడ నేను పెడతా, గట్టిగా పెడతా అంటున్నాడు. సార్ట్అవుట్ చేసుకుంటాను. చేసుకో స్వామి అనుకున్నాను నేను. అదే సేమ్ డైలాగు, కావాలంటే నేను ఫ్రూట్లు తింటా అని చెప్పి. తర్వాత సంజన ట్రై చేస్తుంది, చాలా ట్రై చేస్తుంది, ప్లీజ్ ఇది అది రకరకాలుగా. మనోడైతే దొప్పడు. సాటర్డే వరకు ఓన్లీ ఫ్రూట్స్ అంటాడు. మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ డబ్బాలు ఆల్రెడీ డబ్బా లైవ్లో చాలాసార్లు చెప్తాడు, జస్ట్ ఇది ఒక్కసారి రాసుకున్నా. కానీ నిజంగా డ్రింక్ ఎవరు తీసారో కానీ వాళ్ళు మీకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారండి, గట్టిగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారండి. అవునండి నాకే దెబ్బేసారండి అని అక్కడక్కడ పొంగిపోతున్నాడు. అదేదో పెద్ద కంటెంట్ పెద్ద హైలైట్ అయిపోతున్నామని. అక్కడ ఏం అవ్వట్లేదు, జనాలకి ఇరిటేషన్ వస్తుందన్న విషయం తెలుసుకోలేకపోతున్నాడు మన మనీష్ అన్నయ్య. అప్పుడు సంజన అంటే ఇచ్చారండి, నాకెందుకో ప్రియా అండ్ రితు పైన డౌట్స్ ఉంది అండి అంటే, అవునా రితు పైన డౌట్ ఉందా, ప్రియా పైన డౌట్ ఉందా అంటే, ప్రియా ఐ స్వేర్ నేను తీసుకోలే అని చెప్పి ప్రియా అంటది. ఇక్కడ గమనించండి, ఐ స్వేర్ నేను తీసుకోలే అంటే నేను దొంగతనం చేయలే అంటది. దొంగతనం చేసింది మాస్క్ మ్యాన్ ఆ థమ్స్అప్ వాటర్ బాటిల్ వేసేసి ప్రియా కొంచెం ఇస్తాడు, ప్రియా తాగుతుంది. అందుకే ప్రియా ఐ స్వేర్ నేను దొంగతనం చేయలే అంటది తప్ప నేను తాగలే అని చెప్పదు. ఇక్కడ మాస్క్ మ్యాన్ వచ్చి ఐ స్వేర్, మళ్ళీ మాస్క్ మ్యాన్ కూడా ఐ స్వేర్ అంటాడు, కానీ ఏమంటాడు ఐ స్వేర్ నేను తాగలేదు అంటాడు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ తాగలేదు, దొంగతనం చేశాడు. సో ఎవడ కాన్సెప్ట్ వాడిది, ఎవడు యాక్టింగ్ వాడిది అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఫ్లోరా కర్రీ గురించి మళ్ళీ చెప్తాడు. ఫ్లోరా కర్రీ మా ఇష్టం అండి, మేము మానిటర్లు, మీరు జస్ట్ టెంపరీ ఓనర్లు, మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము, మీకు అందులో రైట్ లేదు అని చెప్పి మళ్ళీ ఆయన అదే మూర్ఖంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. చెప్పాను కదా వీళ్ళకి బుర్రకు అర్థమై సావట్లే. కెప్టెన్ అన్నాడు మెయిన్, కెప్టెన్ కంటే మానిటర్లు దొబ్బించుకుంటారు, దాని కిందే ఓనర్లైనా టెనెంట్లైనా ఎవడైనా సర్వెంట్లైనా అని. ఇంకేం చేయలేం. ఇమాన్యుల్ పాప సంజన గారితో క్యూట్గా మాట్లాడితే, మీరు మంచి మూమెంటు చెడదొబ్బారండి, చాలా చెడదొబ్బారు అంటే స్కిట్ అంత బాగా చేసి తర్వాత ఇవ్వనని చెప్పారు కదా, చాలా హట్ అయ్యారు, చాలా తప్పండి, మీరు కావాలని చేస్తున్నారు కదండి. లేదు నేను ఎందుకు కావాలని చేస్తున్నాను, బిగ్ బాస్ నాకు వార్నింగ్ ఇచ్చాడు, లేకపోతే నా చేతితో నేను ముద్దలు పెడదాం అనుకున్నానని చెప్పి అక్క అదే కాపీ పేస్ట్ డైలాగ్ వేస్తే మనోడు జుట్టు పీక్కొని, ఏందిరా ఈమె చచ్చిపోతున్నాను నేను, నన్నే ఏదో రోజు గొయ్యిలో పూడ్చి పడేసేలా ఉంది అక్క అనుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఏమంటాడంటే, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, ఆ థమ్స్అప్ పోతే పోయింది, అది దొంగతనం కిందే కదా, అంటే ఎవడో దొంగతనం చేశాడు కదా, మీరేం ఇవ్వలేదు కదా, సో దానికి ఎందుకు కన్సిడరేషన్లోకి తెస్తున్నారు, ఇప్పుడుండి థమ్స్అప్లో ఇద్దరికి ఇస్తా, ఇద్దరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదండి. లేదురా బిగ్ బాస్ అప్పుడు నేను కేర్లెస్గా ఉన్నాను అనుకుంటారు కదా, అక్కకు ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ఇంక ఇమాన్యుల్ బుర్ర గోకొని నీకు దండమే అక్క అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మొత్తాన్ని మీ అందరూ మూడు అయితే పాడు చేస్తారండి అని చెప్పి అది అయింది. ఓవరాల్ లాస్ట్ కాన్వర్జేషన్. ఫోన్ ఎందుకు తీసేస్తున్నానంటే, ఈ కాన్వర్జేషన్ రాయవసరం లేదు. ఏది డిమాండ్ పవన్ ప్రియ ఎందుకు ఏడ్చారంటే, చూశాను నేను చాలాసేపు చూశాను, అసలు ఏంద్రా అని. మ్యాటర్ ఏందిరా అంటే సింపుల్ మ్యాటర్. డిమాండ్ పవన్కి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆల్రెడీ ఉంది. ఏముందిరా అంటే, చూడగానే మనకు అర్థమైపోతుంది ఇన్నోసెంటే మాట్లాడు, ఇన్నోసెంట్ పర్సన్. అండ్ మనోడిని ఫస్ట్ నుంచి ఎలవ్ చేయట్లేదు ఎవరు మాట్లాడడాన్ని, వాడికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తొక్కేస్తున్నారు, తోమేస్తున్నారు. మేబీ అది ఉందనుకుంటా మైండ్లో. అండ్ నామినేషన్స్ కూడా ఉండుంటుంది. ముందు రోజు ప్రియ ఫ్రూట్ ఇస్తే వద్దంటాడంట, ఇక్కడ వచ్చేసరికి మనోడే ఫ్రూట్ తినిపిస్తాడంట. తినిపించినప్పుడు ఈమె కొంచెం హార్ష్గా మాట్లాడిందంటే, నిన్న నాకు అలా చెప్పి ఇప్పుడు ఇలా అన్నావు అని చెప్పి. ఆమె చేసే మేనరిజం, ఆ మాట్లాడే టోను మనోడికి నచ్చగా హట్ అయ్యి ఏడ్చాడు. ఆ విషయం ప్రియాకి తెలుస్తుంది. ఏమిరా నేనేమన్నాను రా, నువ్వు కూడా మొన్న అదే చేసావు కదా, దానికి మళ్ళీ నన్ను ఎందుకురా అలా విలన్లా చెప్తావు, నేనేం తప్పు మాట్లాడంటే, చిచ్చి అదేం కాదు అని చెప్పి ఈ అద్భుతమైన ఫుడ్లు ఇవ్వపోవడాలు గురించి చాలా మాట్లాడుకొని ఏం చెప్తున్నానంటే అని చెప్పి డిమాండ్ పవన్ లెగిసి చెప్తుంటే నేనేదో చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఇప్పుడు నార్మల్గానే మాట్లాడుతావు, ఎక్సెప్ట్ ఇందాక జరిగింది. నీకు పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు, మీరు మంచిగా మాట్లాడుకుంటారు, అంటే చనువుగా మాట్లాడుకుంటారు. బట్ నువ్వు వచ్చి సడన్గా ఒకేసారికి అలా హార్ష్గా మాట్లాడేసరికి నేను తీసుకోలేకపోయాను, అందుకే అలా కొంచెం అది అలా అయ్యింది అంటే, ఇంకా ప్రియ బాబు నీకు దండం, నేను అది నార్మల్గానే మాట్లాడాను, నేను హార్ష్గా మాట్లాడంటే మనీష్తో మాట్లాడాను చూసావా, అది హార్ష్గా మాట్లాడడం. ఇప్పుడు ఇక్కడ ఎలా ట్రిగ్గర్ అవుతుందిరా అంటే ఇక్కడ చెప్పదు, వెళ్ళి రితు దగ్గర ఏడుస్తుంది. అక్కడ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఎలా ట్రిగ్గర్ అవుతుంది, ఇక్కడ నీతో నేను అది కూడా మాట్లాడి చాలా నార్మల్గా, చాలా ఒబీడియంట్గా, చాలా పద్ధతిగా మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతుంది. ఏం చెప్తుంది అని చెప్పి అక్క కూడా ఏడుస్తుంది ప్రియ అక్క. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి వాళ్ళు ఏడ్చాడంటే నేనే కదా విలన్ అవుతాను, అది బాధ. అక్కడ డిమాండ్ పవన్ ఎందుకు ఏడ్చాడని బాధ కాదు,
ఆడియన్స్ ముందు మనం ఎక్కడ విలన్ అయిపోతామని బాధ. అప్పుడు శ్రీజ కూడా డిమాండ్ పవన్కి అదే చెప్తాను, నువ్వు ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవట్లేదురా, ప్రాపర్గా కన్వే చేయి, నీ ఎమోషనల్గా నువ్వు అవుట్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఇది, ఇప్పుడు కూడా నువ్వు అది చెప్పట్లేదు, ఆమె చెప్పుకొని వెళ్ళిపోయింది, నువ్వు మాత్రం నేను చెప్పట్లేదని చెప్తుంది. తర్వాత మనోడేం పెద్ద సరిగ్గా దాన్ని కూడా ఏం ప్రాపర్గా కన్వే చేయడు. బట్ ప్రియా ఏమో అక్కడ వెళ్ళి ఏడుస్తుంది, రితు చౌదరి కన్సోల్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ జాలిగా చూస్తాడు. అదే చెప్తుంది, ఏంద్రా బాబు ఏం మాట్లాడినా ప్రాబ్లం అయిపోతుంది, ఇప్పుడు అది ఎలా వెళ్తుంది, నేనే వెళ్ళనవుతాను కదా చెప్పి. అంతగా మించి ఏం లేదు పంచాయతీ. తర్వాత డిమాండ్ పవన్ ఎమోషనల్ అయినప్పుడు ఇమాన్యుయల్ కన్సోల్ చేస్తాడు, మనోడు ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తాడు, వాష్రూమ్కి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ మాస్క్ మ్యాను, సృష్టి వర్మ, ఫ్లోరా సైని వీళ్ళందరూ ఉంటారు, సంజయ్ గారు కూడా ఉంటారు అనుకుంటా, కరెక్ట్ మీ ఎఫ్ఎం రాంగ్, సంజయ్ గారు ఫ్లోరా గారు ఎవరో ఒకరు ఉంటారు. ఆ డిమాండ్ పవన్ ఏమంటే, ప్లీజ్ మీరు నా దగ్గర వస్తే ఎక్కువ మంది వస్తే ఎక్కువ వెయిట్ చేస్తాను ప్లీజ్ అంటే మన వాళ్ళు ఒంటరిగా వదిలేస్తారు, సెటరేట్ అయిపోతారు. ఒకే గంటలో అదే డైనింగ్ టేబుల్ దగ్గర ప్రియాగా మా డిమాండ్ పవన్ అందరు కలిసి నవ్వుకొని భోజనం తింటారు. అది అంతకుమించి అక్కడ పెద్ద ఫ్యాక్షన్ గొడవలు అయితే ఏమీ లేవు. అదేమి లవ్ బ్రేకప్ కాదు, లవ్ చిగురించి గొడవలు కాదు, ఏమీ గొడవలు కాదు, చిన్న మిస్అండర్స్టాండింగ్, మనోడు ఏదో మనసుకు తీసుకుని ఏడ్చాడు, అది ఈ అమ్మాయికి తెలిసింది. ఈ అమ్మాయి ఏమో ఎక్కడ నేను బ్యాడ్ అయిపోతానని చెప్పి ఈ అమ్మాయి ఏడిచింది. అంతకుమించి ఏమీ లేదు. ఓవరాల్గా జరిగింది అయితే ఇది ముచ్చట్లు. రేపు ఎలిమినేషన్ అప్డేట్ మీకు త్వరగా కావాలి అంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో కొట్టారనుకోండి 10కి 11కి ఒక్కొక్కసారి అప్డేట్ వచ్చేస్తుంది త్వరగా. మనం అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియో వస్తుంది. సో వీడియో వరకు ఆగుతారంటే ఇది సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇంకా ముందు తెలియాలంటే ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాటు మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో కొట్టారనుకోండి అప్డేట్లు త్వరగా వస్తాయి. అదిడా మ్యాటరు. హ్యాపీ వీకెండ్, సభకు నమస్కారం, గుడ్ నైట్.